హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మనం వేడివేడిగా హాట్గా రాగి సంగటి చికెన్ కర్రీ చేసుకుంటున్నాం గైస్. ఇది మీరు నేను చెప్పే క్వాలిటీతో బట్టి చేస్తే నిజంగా ద బెస్ట్ చికెన్ అండ్ రాగి సంగటి కర్రీ మీరు చూస్తారు. సో దీనికి ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం రండి. ఓకే, ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ 2 glasses ఆఫ్ బియ్యం గైస్. బియ్యము మీ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవచ్చు. సోలు పిండి గైస్, ఒక 2-3 tablespoons సోలు పిండి, కల్లుప్పు, టొమాటోస్, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ చికెన్. ఓకే, చికెన్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు, ఆ క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ దగ్గర చూద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కాలి. దాని తర్వాత 3 tablespoon ఆయిల్ వేయాలి గైస్. వీడియోలో చూపిస్తున్నట్టు 3 tablespoon ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కాక మనం ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్ మనం లాస్ట్లో వేస్తాం, ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు ఒకసారి నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి. సో గైస్, అది వేగేలోపు మనం మన సంగటి కోసం చూసుకుందామండి. గైస్, మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో దానికి ట్రిపుల్ క్వాంటిటీలో అయితే వాటర్ వేయాలి గైస్. నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను గైస్. 6 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీ వేయాలి, అప్పుడే కొంచెం ముద్దగా అవుతుంది అన్నము. ఓకే, 6 glasses ఆఫ్ వాటర్ వేసేసాక ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 tablespoon సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేయండి. ఇంకా దీన్ని పక్కన పెడండి. సో గైస్, ఇప్పుడు మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగుతున్నాయి. ఓకే, ఇలా నీట్గా వేగనివ్వండి, బాగా వేగాలి. అండ్ గైస్, ఇలా నీట్గా వేగాక ఒక 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఓకే, వేసాక ఇది కూడా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నీట్గా వేగించుకోవాలి. ఓకే, ఇలాగనమాట. ఇలా నీట్గా వేగాక టొమాటోస్ వేసేసుకోవాలి. 1 cup టొమాటోస్. ఇప్పుడు వీటిని మొత్తం నీట్గా టమాటాస్ అన్ని మగ్గే వరకు వెయిట్ చేయండి. దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఓకే, ఒక 5-10 minutes తర్వాత చూస్తే మొత్తం టొమాటోస్ అన్నీ నీట్గా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. ఇలా మెల్లగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి ఒకసారి నీట్గా. ఇలాగ ఒకసారి నీట్గా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం చికెన్ వేసేయాలి. నేను తీసుకున్నది అయితే ఓన్లీ 1/2 kg చికెన్ మట్టుకే అన్నమాట. ఓకే, ఇప్పుడు చికెన్ వేసేసి ఒకసారి బాగా నీట్గా అంతా కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి నీట్గా కలిపేసుకున్నాక ఒకసారి మూత పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఒక 10-15 minutes తర్వాత చూస్తే ఇలాగ ఉంటుంది. ఒకసారి నైస్గా మిక్స్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు నీట్గా అలా మిక్స్ అయ్యాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి. ఓకే, సాల్ట్ వేసుకున్నాక ఒక 2 tablespoon లేదా 1 tablespoon పసుపు వేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కారం, మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కారం వేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన వెజిటేబుల్ అంటే క్యాప్సికమ్ వేసేసుకోండి. ఓకే, క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి నీట్గా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నీట్గా మిక్స్ అయ్యిందా, దాని తర్వాత 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon జీలకర్ర పొడి వేసేసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నీట్గా కలిసాక ఒక 2 glasses వాటర్ వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఓకే, ఇలా నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5-10 minutes సిమ్లో పెట్టి వదిలేయండి. సో ఓకే గైస్, ఇప్పుడైతే దాన్ని మన సిమ్లో పెట్టిన చికెన్ ఇప్పుడు మనం సంగటి చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు అన్నాన్ని పెట్టేసి అంటే ఇందాక మనం కడుక్కున్నాం కదా, అందులో ఉప్పు వేసేసి
ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వదిలిపెట్టేయండి. ఓకే, 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత అండ్ దీనికి ఉన్న విజిల్ తీసేయాలన్నమాట ఫుల్గా. ఓకే, మీకు వీడియో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా తీసేయాలి. ఓకే, మొత్తం విజిల్ అంతా పోయాక ఇప్పుడు అన్నం మీకు చూడడానికి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసేయాలి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి సోలుపిండి వేసుకోవాలి. ఓకే, సోలుపిండి మేమైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాము. మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు, అది మీ క్వాంటిటీ బట్టి. ఓకే, ఒకసారి నేను నీట్గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సోలుపిండి వేసుకోవాలి. మీ రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా సోలుపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutesతో పాటు వదిలేయాలి. అండ్ గైస్ ఇలా చికెన్ అయితే ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయండి. అండ్ ఇంకా చికెన్ కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. ఒక 5 minutes తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు పప్పు గిత్తితో అంటే కింద పాటు ఉంటుంది పప్పు గిత్తి, దాంతో ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేశాక ఇలా ఉంటుంది గైస్. అండ్ ఇది కొంచెం చల్లారని ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు చికెన్ రెడీ అండ్ రాగి సంగటి రెడీ. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అండ్ గైస్, ఇంకో విషయం ఏంటంటే ఈ పులుసులోని నాటుకోడి పులుసు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, మీరు అంటే ఇప్పుడు మేమైతే నార్మల్ చికెన్ ఉంది కాబట్టి నార్మల్ చికెన్ వేసాము. మీరు కనుక నాటుకోడి పులుసు వేసుకొని ఇలా తింటే ఉంటుంది గైస్, సూపర్గా ఉంటుంది. ఓకే గైస్, ఇవాళ వీడియో ఇంతే. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.